ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వసంత బుధవారం తన హాస్టల్ గదిలోనే బలవన్ మరణానికి పాల్పడింది. వసంతను ఇటు బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే తాను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటు స్టూడెంట్స్ అందరూ క్లాసులకి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో తను ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఇటు వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఇటు వసంత సొంత ఊరు అన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బాసర ట్రిపుల్ ఐటీలో మరి ఈ విషాదానికి గల మూల కారణం ఏంటి, వసంత ఇలాంటి ఒక సంఘటనకి ఎందుకు పాల్పడింది అన్న దానిపై అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు, రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, ఇటు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అంటే చాలా చిన్న వయస్సు, మరి చదవలేక ప్రెషర్ ఇటు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక లేకపోతే పర్ఫామ్ చేయలేక తను ఏమన్నా ప్రెషర్కి లోనైందా, లేకపోతే ఏదైనా ఇతర కారణాలు పర్సనల్గా తనకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ నుంచి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఐఐటి అంటే ఆబ్వియస్గా తను మంచి చదువులు చదువుతుంది, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేసి ఉంటుంది, కాబట్టి ఎడ్యుకేషన్ వైజ్ అయితే ప్రెషర్ లేదనుకుంటున్నా. పర్సనల్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? వసంత మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తుంది, E1 సబ్జెక్ట్ ఎలెక్ట్ చేస్తుంది. అయితే ఈరోజు హాస్టల్ గదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వసంతది వనపర్తి జిల్లా అని చెప్తున్నారు. అయితే వనపర్తి జిల్లాకు చెందిన వసంత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చాలా కాలం తర్వాత, మళ్ళీ దాదాపుగా సంవత్సరంన్నర తర్వాత ఆత్మహత్య యథార్థం అందరినీ కలిచివేసింది. ఒక రకంగా అందరినీ కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న విద్యార్థులు దాదాపుగా 4000 పైచిలుకు విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. బాసర జ్ఞాన సరస్వతి కూతవెట్టు దూరంలో ఉన్న ఈ బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్య ఘటనలు గతంలో కొంత ఇబ్బంది పెట్టాయి. అయితే కొంత అధికారుల చొరవతో ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. అధికారులు జిల్లా కలెక్టర్తో, జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో పాటు మరికొంతమంది అధికారులు అక్కడ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థులు మానసిక ధైర్యం కోసం మానసిక అంశంలో కొంత ప్రత్యేక క్లాసులు నిర్వహించారు. అనంతరం ఇటీవల కాలంలో అంత సజావుగా ఉంది, బాసరలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఓన్లీ చదువుపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన అంశంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఆత్మహత్య ఘటన అందరినీ కలిసివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే వసంత మార్నింగ్ నుండి ఎవరితో ఉంది, వాళ్ళ క్లాస్మేట్స్తో ఎవరితో ఏమన్నా మాట్లాడిందా ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వసంత నేరుగా హాస్టల్ గదిలో వెళ్ళి హ్యాంగింగ్ చేసుకున్న పరిస్థితి, ఉరి వేసుకున్న అంశంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వేసుకుంటే ఏ విధంగా వేసుకోవాల్సి వచ్చింది, అసలు ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, మానసిక ఒత్తిడి ఉందా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే యథార్థం జరిగిందో విషయం అధికారులకు చూసిన ప్రత్యక్ష సాక్షులు అక్కడున్న స్టూడెంట్స్ సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న టైంలోనే అప్పటికే వసంత ప్రాణాలు కోల్పోయారని ఆ డాక్టర్లు నిర్ధారించిన పరిస్థితి. బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే జరగవలసినంత జరిగిపోయిందని వైద్యులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే వసంత ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ సభ్యులు బైన్సా ఏరియా ఆసుపత్రికి చేరుకుంటున్నట్టు తెలిసింది. అయితే విద్యార్థి సంఘాలు కూడా అక్కడ చేరుకుంటున్నాయి. ఈ అంశంలో కొంత పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ట్రిపుల్ ఐటీలో జరిగిన యథార్థం అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఒక్కసారిగా ఆత్మహత్య ఘటన ఏదైతుందో అందరినీ కలవరపెడుతున్న ఘటనగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సాధారణంగా ట్రిపుల్ ఐటీ అనగానే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అనుకోవచ్చు. చాలా కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తేనే అలాంటి ఒక ఇన్స్టిట్యూట్లో చదువుకునే అవకాశం ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ పరంగా తనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయగలిగింది కాబట్టి ఆబ్వియస్గా తను ఇంజనీరింగ్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అందులోనూ ఫస్ట్ ఇయర్లోనే తను ఇప్పుడు చదువుకుంటుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న వసంతకి మరి ఇటు తనకి పర్సనల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కానీ తెలీదు, అలాగే తనతో పాటు చదువుతున్న స్టూడెంట్స్, రూమ్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళు మరిన్ని డీటెయిల్స్ ఇస్తే కానీ సరైన
వివరాలు తెలిసే అవకాశం లేదు. ఇటు పోలీసు నిర్ధారణ, ఇటు సోషల్ మీడియా, అలాగే తన ఫోన్ కానీ వాట్సాప్ కానీ లాస్ట్లో మరి తన ఎవరితోని కాల్స్ మాట్లాడింది, ఎవరైనా మెసేజ్ చేశారా, తనని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరైనా చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా, ఈ రకంగా విచారణ చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అనుకోవచ్చు. ఇటు బాసర IIITలో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఇలాంటి సంఘటన 1.5 సంవత్సరం కింద ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇదే మరొకసారి జరగడం అనుకోవచ్చు. ఈ సంవత్సరంలో మొత్తానికైతే 4,000 మంది ఇటు బాసర IIITలో చదువుకుంటూ ఉంటారు. ఇటు IIIT అనేది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అనొచ్చు. చాలామంది అక్కడ వాళ్ళ కెరియర్స్ని ఒక టర్నింగ్ పాయింట్గా ఇటు IIIT ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు. మొత్తానికైతే ఇటు వసంతకి సంబంధించి మరి ఇలాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడడానికి ఏ కారణాలు ఉండొచ్చు, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.